హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికి చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. మనకి అనుకోకుండా ఒకే రోజు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇంట్లో ఉన్నాయనుకోండి, ఒకవైపు ఆ రోజే మనము ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, డైట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగా జరుగుతూ ఉంటుంది. నాకు కూడా అంతే. ఇంకా ఈరోజు నేను కొద్దిగా అనుకున్నా అనమాట, సరేలే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాం కదా, ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుందాము అనేసి అనుకొని లిమిటెడ్గా తిందాము అనుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీకి కూడా కలిపి పెట్టేశాను. రేపటి కోసం కొంచెం బయట పెట్టేసి ఆ తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పిల్లలు వచ్చేసరికి వాళ్ళకైతే ఇలాగ పాలు కాయించేసి ఈ చాకోస్ ఉన్నాయి కదా, అవి అయితే వెయిట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఒక్కోలాగా, ఒక్కో రోజు బూస్ట్, ఒక్కో రోజు ఇలా చాకోసు అలాగా తీసుకుంటూ ఉంటారు. ఒక్కరోజు బిస్కెట్స్తో పాలు అలా తింటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి అది ఇచ్చేసిన తర్వాత నేనైతే ఈరోజు కొద్దిగా అంటే మామూలుగా డైలీ కొంచెం ఎక్కువ టీ అయితే తీసుకునేదాన్ని. ఈరోజు తక్కువ టీ పొడి వేసేసి షుగర్ అనేది చాలా తక్కువ వేసేసి కొద్దిగానే తీసుకున్నాను టీ అనేది. అంటే డైలీ ఏం తీసుకోం, అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అంటే బయట కొంచెం చల్లగా ఉందన్నమాట, అందుకనేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి సరే అలసందులు ఉంటాయి కదా, చాలా రోజులైందనమాట తీసుకొని. నేను మామూలుగా దాన్ని తీసుకోవడానికి కారణం, మనం గుగ్గులు ఉడకబెట్టేసుకొని పోపు పెట్టేసుకొని తింటూ ఉంటాం కదా, అలాగని తీసుకున్నాను. కానీ మా వాళ్ళు ఉడకబెడితే తినట్లేదన్నమాట. అందుకనేసి సరేలే వడలుగా చేద్దాము అనేసి ఈరోజు అయితే వాటిని ఒక 6 అవర్స్ ముందు నానబెట్టాను. మనం మామూలుగా బ్యాటర్ లాగా ఆడిచ్చేసున్నాం అనుకోండి, తొందరగా నానుతాయి. కాకపోతే నేను అలాగే ఉంచేసాను కదా, అంటే గుగ్గుల కోసం తీసుకున్నాను కదా, అందుకని అలాగే ఉంచేసాను. ఇంకా బయట మిల్లులో పట్టించడానికి కూడా బ్యాడల్లాగా చాలా తక్కువ క్వాంటిటీయే ఉంది. ఇంకా వాటిని తీసుకెళ్ళి ఏమి ఆడిద్దాము అనేసి ఇంకా నేనైతే వీటినే నానబెట్టేసి ఇంకా మిక్సీకి వేసాను అనమాట. అంటే కచ్చా పచ్చాగా. మనకి మినపప్పు వడలు సరిగా రావు, కానీ మిక్సీకి వేస్తే గట్టిగా అలా వస్తాయి. కానీ శనగబ్యాళ్ళు, ఇలా అలసందులు ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే చాలా బాగా వస్తాయి. పైగా వాటర్ అయితే ఏమి యాడ్ చేయకూడదు అనమాట. మనము వాటర్ యాడ్ చేయకుంటేనే మనకి అవి వడల్లాగా వేసుకోవడానికి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి బాగా పీల్చేసుకొని ఆ నూనె అంటే ఆ వాటర్ అంతా కూడా ఉంటుంది. పైగా ఆనియన్స్ వీటిలో మనం ఎక్కువ వేసుకుంటాం కదా, ఆ ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్ కూడా సరిపోతుంది. ఇంకెటువంటి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు. శనగబ్యాళ్ళు కానీ అలసందులు కానీ అనేసి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పైగా ఇవి పొట్టు తీయకుండా ఉన్నాయి కదా, టేస్ట్ అనేది బాగుండాలి, పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలి, పక్కన పెట్టేయకుండా అనేసి ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇలాగా వెడల్పాటి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నా సరే మనం చక్కగా ఎక్కువ వాళ్ళని అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇంక ఇలాగే నేను కూడా చేశాను అనమాట. నేనేంటంటే ఇక ఆయిల్ కదా అని చెప్పేసి పక్కన మామూలు రొట్టెలాగైతే చేసుకున్నాను. దీనికి పెద్ద ఆయిల్ అయితే ఏం పీల్చలేదన్నమాట, చాలా లిమిటెడ్గానే పీల్చింది. ఇంక మనం మామూలుగా రొట్టె వేసుకుంటే ఒక 2 స్పూన్లైనా వేస్తాం కదా, అంత మోయనే పీల్చింది. కాబట్టి ఇంకా సపరేట్గా రొట్టె చేయాల్సిన అవసరం కూడా ఏముండదు, డీప్ ఫ్రై అని భయపడాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఆయిల్ అయితే పీల్చేసింది. ఇంకా దోశ కూడా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ వడలు అయితే ఇచ్చేసి ఇంకా నైట్ కొద్దిగానే దోశ పిండి ఉంది. ఇంకా నేనైతే ఏం తినలేదు, జస్ట్ ఫ్రూట్స్ తీసేసుకుంటే సరిపోతుంది అనేసి కొద్దిగానే దోశ పిండి ఉంది కదా, దాన్ని ఇలాగ చిన్ని డ్రమ్ములో తీసి పెట్టేశాను. తీసుకోవడానికి వేసుకోవడానికి కూడా బాగుందన్నమాట. ఇంకా ఇదైతే వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి, నాకు పని అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే చట్నీ అయితే ఏం చేయలేదు, జస్ట్ మన పొడి ఉంటుంది కదా అదే వేశాను. ఇంకా సాయంత్రము వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. అంటే ఎక్కువ ఏం కాదు, ఎక్కువగా నేను కరివేపాకు, కొత్తిమీర వెళ్ళినప్పుడల్లా డెఫినెట్గా కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుంటా. ఎందుకంటే వాటిని నేను చట్నీలో కానీ పచ్చళ్ళలో కానీ ఎక్కువ వేసేస్తూ ఉంటాను. అందుకనేసి ఇంకా అవి అయితే ఎక్కువ అవసరపడుతూ ఉంటాయి. ఇంక ఎండుమిర్చి కూడా అయిపోయి ఉన్నాయి. నిన్న సరుకులు తెచ్చుకోవడానికి డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ లేవన్నమాట, అయిపోయి ఉన్నాయి. ఇంకా అందుకని అవి తెచ్చుకోలేదు. ఇంకా అందుకనేసి ఇక్కడే తెచ్చేసుకున్నాను. ఎక్కువ అయితే ఏం తెచ్చుకో, ఒక 1/4 కేజీ మోయిన్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా క్యారెట్, బీన్స్, తర్వాత దొండకాయ, ఉల్లగడ్డ ఇలాంటివి అయితే
తెచ్చుకున్నాను. క్యాబేజ్ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇంకా అయితే మరలా రేపు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. రేపు క్యారెట్ తర్వాత దొండకాయ ఫ్రై చేద్దాము అనేసి నేనైతే వీటిని బయటే పెట్టేస్తున్నా, ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టట్లేదు. ఎందుకంటే మనకి దొండకాయ ఒక్కొక్కసారి పుల్లగా ఉండొచ్చు, క్యారెట్ విడిగా చేసుకున్నాం అనుకోండి కొంచెం తీగా ఉంటుంది కదా, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అందుకని రెండు మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఇలా క్యారెట్ దొండకాయ రెండు కలిపి ఫ్రై అయితే చేసేసుకుంటూ ఉంటా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఒలిచి పెట్టేసుకోవాలి. మనకి ఇవి ఒలచడానికి కొంచెం టైమే పడుతుంది. ఇంకా పచ్చి కొబ్బరి కూడా ఒక టెంకాయ తెచ్చి కొట్టేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకుంటాను. చట్నీలోకి ఎక్కువ యూస్ చేస్తాను డైలీ, అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రత్యేకించి ఇవన్నీ స్టోర్ చేయడానికి బాక్సెస్ అయితే ఏం లేవు, చక్కగా వీటిల్లోనే నేను స్టోర్ చేసేసుకుంటాను. ఏదైనా ఎప్పుడైనా మనం బిర్యానీ, కర్రీస్ ఇవి తెచ్చుకున్నప్పుడు, స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజుకి నేను అనుకున్నాను అనమాట, అంటే ఓకే అనుకున్నాం కదా ఫుడ్ కంట్రోల్ చేయాలి అని చెప్పి అయింది అనేసి ఇంకా కిచెన్ మొత్తం కూడా సర్దేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఆయిల్ ఉంది కదా, దీన్ని కూడా నేను సపరేట్గా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మనం 2-3 సార్లు కన్నా ఎక్కువ మరలా హీట్ చేయకూడదు. అంటే పోపులో యూస్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ డీప్ ఫ్రైకి యూస్ చేయకూడదు. అందుకనేసి నేను అది సపరేట్గా డబ్బాలో పోసి పెట్టేసుకొని పోపులకి వాడేస్తూ ఉంటాను. డైలీ ఒకే ఆయిల్ కాకుండా మనకి ఇప్పుడైతే చాలానే ఉన్నాయి కదా, సన్ఫ్లవరు, రైస్ బ్రాండ్, గ్రౌండ్ నట్, ఆలివ్, ఇలాగా ఆలివ్ ఆయిల్ అనేది నేను ఎప్పుడూ యూస్ చేయలేదు. జస్ట్ ఈ 3 మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. అది కూడా డిఫరెంట్ బ్రాండ్స్ మాత్రమే యూస్ చేస్తాను, ఎప్పుడు ఒకటే కాకుండా. అందుకనేసి అంటే డీప్ ఫ్రైకి ఓన్లీ సన్ఫ్లవర్ మాత్రమే యూస్ చేస్తాను. ఎందుకంటే మిగిలినవి ఎక్కువ హీట్ అయినప్పుడు అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. మనం డీప్ ఫ్రై చేసిన ఐటమ్ కూడా అదే స్మెల్గా వస్తుంది అనమాట. అందుకనేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైకి, మిగిలిన పోపు వీటికి మాత్రం రైస్ బ్రాండ్ సన్ఫ్లవర్ యూస్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా మజ్జిగ అయితే తాగేశాను. అయితే ఇప్పుడు టైము నాకు 8 అలా అవుతుంది. ఇంకా మాకు తెలిసిన అంటే మా పిల్లల ఫ్రెండ్, నాకు కూడా తెలుసు అనమాట, అక్క పక్కనే. అయితే వాళ్ళ బర్త్డే అనమాట. ఈ టైంలో ఇంకా బిర్యానీ, కేకు, తర్వాత ఇది వడ ఇవన్నీ పంపించారనమాట. ఇంకా బిర్యానీ, కేకు చూస్తే మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఆగలేం కదా, ఇంకా దాన్ని మరలా తినేసేయాల్సిందే. అంటే నైట్ టైం కదా, ఒక్కడే హెవీగా తిన్నా, ఎక్కువ తిన్నా కూడా బాగుండదు. ఇంకా అందరం కూడా షేర్ చేసుకొని తినేసాము. ఏ రోజైతే కంట్రోల్గా ఉండాలి అనుకుంటామో ఆ రోజే ఇంకా ఏదో ఒక ఎక్స్ట్రా ఫుడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నాకైతే అలాగే ఉంటుంది. అందుకని ఇంకా ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి ఉంటాను అనకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు కొద్దిగా కంట్రోల్, మరి డైటింగ్ అయితే ఏముండదు, జస్ట్ తినేవే కొంచెం హెల్తీగా కంట్రోల్గా తింటే సరిపోతుంది అనేసి ఇంకా అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అది కూడా తినేసి వాటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కిచెన్లో వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మనలాంటి చాలామంది హౌస్ వైఫ్కి అనిపిస్తూ ఉంటుంది వండడం, తినడం, పడుకోవడం, కడుక్కోవడం ఇదే అని చెప్పేసి. కానీ తప్పదు కదా, లైఫ్ అన్నాక ఇది ఒక పెద్ద పార్ట్ అనమాట లైఫ్లో. సో ఇంకా తప్పదు కాబట్టి కష్టాన్ని కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చేసేయాలి. ఇంక ఇక్కడైతే మీకు ఒక చట్నీని అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. అయితే దీంట్లో కారం అనేది తక్కువ ఉండాలి, అంటే పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. తక్కువ కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కరివేపాకు మూడింటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని, తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, పల్లీలు వేసి కూడా బాగా వేయించేసుకోవాలి. పల్లీలు ముందు వేయించేసుకోవచ్చు, నేనేంటంటే ఏంచి పెట్టినవే కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇంకా ఆనియన్ కూడా వేసాయి. ఈ ఆనియన్ అనేది మనకి పచ్చిదే, ఇంకా అంతా కూడా మిక్సీకి పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ దీంట్లో వేసేసాం కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు. ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ అండ్ టేస్టీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.